అస్మద్గురుభ్యో నమః. హరివంశం ప్రవచనాలు వినాలని 10 రోజులు ద్వారక వెళ్ళాము. రోజు ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నాము. ద్వారకాధీశునికి ప్రతిరోజు అలంకరణ మారేది. రకరకాల రంగురంగుల దుస్తులు ధరించేవారు. అప్పుడు ఒకరోజు అక్కడ ఉండి గుడిలో పూజారి గారు వచ్చి మాకు అనౌన్స్ చేశారు, పరమాత్మకు రోజుకు 5 సార్లు వస్త్రాలు మారుస్తారట. రోజు 5 సార్లు రకరకాల అలంకరణలు చేస్తారు, వేసిన దుస్తులు వేయకుండా. 5 రకాల భోగ్యం కూడా భగవానునికి పెడతారు. ఇది తెలిసి ఉదయము సాయంత్రము కూడా వెళ్ళేవాళ్ళం. రెండు సార్లు రకరకాల దర్శనం, అలంకరణలు చాలా చక్కగా జరిగేవి. అలా చూస్తూ బయటకు రాగానే ఆలయ గోపురం చూస్తే 7 అంతస్తుల్లో గోపురం ఉంది. ఆ గోపురం పైన ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల వరకు జెండాను మారుస్తారు. చాలా పెద్ద జెండా ఉంటుంది. ఆ జెండాకి అనేక రంగులు ఉంటాయి. భగవంతుడి వస్త్రాల్లాగే జెండాలు కూడా ఒకరోజు ఉన్న రంగులు మరొక రోజు ఉండవు, మార్పులు జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద జెండా రెపరెపరెపలాడుతూ ఉంటుంది. 6:30 గంటలకు జెండా కట్టేసిన తర్వాత ఆ పైనుంచే ఒక కొబ్బరికాయని కిందకు విసురుతారు. ఆ విసిరిన కొబ్బరికాయ పగిలేదాకా భక్తులంతా ఏరుకొని ఆ ప్రసాదాన్ని అందరూ పంచుకొని మరీ చక్కగా స్వీకరిస్తారు. ఇది ఆలయంలో రోజు సాయంత్రం జరిగే కార్యక్రమం. ఈ గుడికి ముందు నది ఉంటుంది. ఆ నది గుడికి పక్క భాగంలోనే సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఈ నది కలుస్తుంది. ఈ నది పేరు గోమతి నది. ఈ గోమతి నది అరేబియా సముద్ర కెరటాలు కొట్టుకు రావటం వల్ల నది వెనక్కి వెళ్ళినట్లు కనిపిస్తుంది. మళ్ళీ కెరటాలు వెళ్ళిపోయినాక నది ముందుకు వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఇది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకరోజు పెరుమాళ్లకు చుట్టూరు చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. అందులో బలరాముడు, దేవకి, రాధాకృష్ణులు, అనిరుద్ధుడు, ఇలా అనేక ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకరోజు సుదర్శన వేష్టి కోసమని బేట్ ద్వారక వెళ్ళాము అందరం. 10 సంవత్సరాల క్రితం బేట్ ద్వారక వెళ్ళినప్పుడు సముద్ర మధ్యం నుంచి పెద్ద షిప్పు వెళ్తుంటే అందులో వెళ్ళి ఆ బేట్ ద్వారక చేరి అక్కడ ఉన్న కృష్ణ పరమాత్మను దర్శించుకొని వచ్చాము. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మోదీ గారి దయ వల్ల మనకు సౌకర్యాలు పెరగటం వలన అయితేనేమి చక్కగా రాజమార్గంలాగా రోడ్డు వేసేశారు. బేట్ ద్వారకకు, ద్వారక నుంచి బేట్ ద్వారకకు వాహనాల మీద కారులు, బస్సులు, అన్ని వాహనాలు వెళుతున్నాయి. మేమంతా కూడా అలాగే అక్కడికి చేరుకున్నాము. ఆ వేష్టి చూసిన తర్వాత అక్కడ ఉన్న పరమాత్మను కూడా దర్శించుకున్నాం. అక్కడ పరమాత్మ విశేషం ఏమిటంటే, ద్వారక మునిగిపోయినప్పుడు రుక్మిణీదేవి యొక్క బంగారం అంతా కరిగించి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం తయారు చేసి అక్కడ ప్రతిష్ఠ చేశారట. అలా ప్రతిష్ఠించిన విగ్రహం కొంతకాలమైనాక ఒక స్వామీజీ వచ్చి ఆ విగ్రహాన్ని చూసి స్వామికి దిష్టి తగులుతుందని నల్ల రంగు పూయించారట.
అది ఇప్పుడు మేము చూస్తే నల్లరాతి విగ్రహాన్ని చెక్కినట్లుగా కళకళకళలాడుతూ పరమాత్మ విగ్రహం చాలా భవ్యంగా ఉందమ్మా. అంత చక్కటి పరమాత్మని మరెక్కడా చూడలేమేమో అన్నంత అద్భుతంగా బేట్ ద్వారకాలో ఒకరోజు ఆ ద్వారకాధీశుని చూడాలని ఆలయానికి వెళ్తే చాలా రష్గా ఉంది. రోజు పావుగంటలో దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం. కానీ ఈరోజు చాలా రష్గా ఉంది. ఏమా అనుకున్నాము. 1/2 అవర్ క్యూలో అలా నుంచున్నాం. క్యూలన్నీ నిండిపోయినాయి. 1/2 అవర్ తర్వాత క్యూ కదలటం ప్రారంభించింది. పెరుమాళ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒకటే ఆశ్చర్యం. అక్కడ ద్వారకాధీశుడు లేడు. మరి ఎవరున్నారు? రాధమ్మ ఉంది. ఆ రోజు అలంకరణ రాధాదేవి. రోజు షూలు వేసుకొని ఉండేవాడు ద్వారకాధీశుడు మహారాజు. ఈరోజు గజ్జెలు పెట్టుకున్నాడు, కోల కళ్ళు. అసలు అలంకరణ అద్భుతంగా ఉంది. చెప్తే వినేది తెలిసేది కాదు, చూడాలి, చూసి ఆనందించవలసినంత అద్భుతమైన రూపం ఆ రోజు అలంకరణ. దానికి తోడు పెద్ద జడ, ఆ పెద్ద జడకి రాళ్ళ బిళ్ళలు మధ్య మధ్యలో. అసలు చాలా నయనానందం. మనసు ఆనందాన్ని ఎంత పొందిందో చెప్పలేనంత బాగుంది అలంకరణ. ఆ ద్వారకాధీశునికి గుడి లోపల చుట్టూరు పెద్ద పెద్ద పళ్ళాలతో స్వీట్లు, హాట్లు అన్ని రకాలు చేసి మొత్తం గుడి నిండిపోయేలాగా పెట్టారు. ముందు వెనుక పక్కల మొత్తం. ఏమిటో విశేషం అనుకున్నాం. మనకి భాష రాదు, ఎవరైనా ఏదైనా చెప్పినా మనకు తెలీదు. సరే, బాగుంది అలంకరణ. ఏమిటో ప్రసాదాలు కూడా పెట్టారు. మైక్లోనేమో భజనలు హోరెత్తిపోతున్నాయి. బాగుంది అనుకుని బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఆ రోజు రాధాష్టమి. అందుకే రాధల అలంకరణ చేసి అన్ని రకాల ప్రసాదాలు నివేదన చేశారు. అలాగే ఒకరోజు గోపికా చందనం అనే ప్లేస్కి కారులో వెళ్ళాము. ఒక 40 నిమిషాలు ప్రయాణం. వెళ్ళి కారు దిగుతుంటే చక్కటి పరిమళాలు, గోమయ సువాసనలు, అద్భుతమైన వాతావరణం, గోవులు తిరుగుతున్నాయి. అలా కొంచెం దూరం నడిచి వెళ్ళగానే అక్కడ ఒక చెరువు ఉంది. అదే గోపికా చందనం అని చెప్పారు. దాని కథ ఏమిటంటే, 1108 భార్యలు గల శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో నివసిస్తున్న సమయంలో ఆ భార్యలందరూ శ్రీకృష్ణ పరమాత్మని, స్వామి, నువ్వు చిన్నతనంలో గోపికలతో రాచ ఆడావని విన్నాము, ఆ రాచను మాకు చూపించరా అని భార్యలందరూ అడిగారట. అసలే భార్య అడిగితే లేదనలేడు కృష్ణ పరమాత్మ. ఇంతమంది భార్యలు అడిగితే ఎలా కాదంటాడు పరమాత్మ? సరే అని భార్యలందరి కోరిక మేరకు పరమపదంలో ఉన్న గోపికలను ఆహ్వానించి భూమి మీదకి తెప్పించి అందరికీ రాచ చూపించారట. ఆ రాచ అయిన తరువాత ఆ గోపికలందరూ మనకు కనిపించే రూపం అక్కడ చెరువు. ఆ చెరువులోనే వారు నిమగ్నమైపోయారట గోపికలంతా. అది భార్యలకు చూపించారు. అలా వారంతా నిమగ్నమై ఉన్నప్పుడు అక్కడి మట్టిని తీసి గోపీ చందనం అనే పేరుతో అక్కడ మనకు ఆ మట్టి శుద్ధలను మనకు అక్కడ ప్రత్యేకంగా అమ్ముతారు. అక్కడికి వెళ్ళిన వారంతా ఆ గోపీ చందనాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొని వచ్చి బొట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక అపురూపమైన స్థలం, చక్కని ప్రదేశం, చాలా సువాసన భరితమైన ఆనందమైన గోలోకంలా ఉన్నంత ఆనందం కలిగిన ప్రదేశం
ఈ ప్రదేశం. ఇలా ద్వారకలో మేము 9 రోజులు చక్కని అనుభవాల్ని అనుభవించాము. సుశీలారాణి రామానుజదాసి.